ఐపీఎల్ 2025 గురించి ఎప్పుడూ ఏదో ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఎక్కువగా మాత్రం సీజన్ ఆరంభానికి ముందు బాగా చర్చలు నడుస్తాయి. అలాగే వేలం సమయంలోనూ డిస్కషన్స్ ఊపందుకుంటాయి. అయితే ఈసారి మెగా ఆక్షన్ ఉండడంతో చాలా ముందు నుంచే క్యాష్ రిచ్ లీగ్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్టీఎం ప్లేయర్ల రిటెన్షన్పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ విషయాలపై ఆల్రెడీ అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలతో మీటింగ్ పెట్టి డిస్కస్ చేసింది బీసీసీఐ. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంది. కానీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. అయితే ఎట్టకేలకు ఆర్టీఎంపై బీసీసీఐ తేల్చేసిందని తెలుస్తోంది. కొత్త రిటెన్షన్ రూల్స్ కూడా ఖరారు చేసిందని వినిపిస్తోంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కు సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన బోర్డు 93వ యాన్యువల్ జనరల్ మీటింగ్లో రిటెన్షన్ పాలసీని ఖరారు చేసిందని సమాచారం. అయితే ఫ్రాంచైజీలు కావాలని పట్టుబట్టిన ఆర్టీఎం కార్డును బోర్డు సున్నితంగా తిరస్కరించిందని క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొత్త రిటెన్షన్ పాలసీలో 5 ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చని తెలుస్తోంది. లాస్ట్ ఆక్షన్లో మాదిరిగానే ఈసారి కూడా ఆర్టీఎం కార్డులకు ఛాన్స్ లేదని సమాచారం. కాగా రైట్ టు మ్యాచ్ కార్డును తొలుత ఐపీఎల్ 2014లో ప్రవేశపెట్టారు. ఐపీఎల్ 2018 మెగా ఆక్షన్లో ఈ రూల్ను చివరిసారిగా వినియోగించారు. ఆ తర్వాత నుంచి దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆర్టీఎం కార్డ్స్ను ఎలాగైనా ఈసారి ఆక్షన్లో పెట్టాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ సీజన్ నుంచి దీన్ని కంటిన్యూ చేయాలని కూడా డిమాండ్ చేశాయి. కానీ బోర్డు మాత్రం ఈ డిమాండ్ను లెక్క చేయలేదని తెలుస్తోంది. ఆర్టీఎం కార్డ్స్కు బీసీసీఐ నో చెప్పిందని సమాచారం. అయితే ఆర్టీఎం కార్డ్స్తో పాటు రిటెన్షన్స్పై బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. బీసీసీఐ అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు ఈ విషయంలో ఏది చెప్పలేం. మొత్తానికి క్యాష్ రిచ్ లీగ్ మెగా ఆప్షన్కి ముందే పలు విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తోంది. ఇంకా వేలం దగ్గర పడితే అందరి అటెన్షన్ దాని మీదే నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆర్టీఎం అలాగే రిటెన్షన్స్ విషయంలో బోర్డు ఎలాంటి డిసిషన్ తీసుకుంటే బాగుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.